ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్రైవర్ బాబు, ఏంటి చామ్? ఏం జరిగింది ఇందాక? అమ్మగారు నిన్నెందుకు అలా తిట్టారు? ఓ అదా, రాత్రి పార్టీలో ఓ చిన్న గొడవ అయింది. ఎవడో పెద్దబాబు కాలర్ పట్టుకున్నాడు. మనం చూస్తూ ఊరుకుంటామా? ఎర్ర కొట్టాను. మేమేదో గొడవ చేశామని పబ్లో నుంచి బయటికి పంపించేశారు. ఈ విషయం తెలిసి అమ్మగారు నా మీద కోపడుతున్నారు. ఆవిడ గారి స్టేటస్ పోయిందంట. హా? అందులో స్టేటస్ పోవడానికే ఉంది. తన ఓనర్ని ఎవరైనా కొట్టడానికొస్తే డ్రైవర్ అడ్డుపడి కొడతాడు. హ్మ్, అలా కొట్టకపోతే తప్పు కాని కొడితే తప్పేంటి? ఓనర్ని కాపాడినందుకు పొగడాలి కాని తిట్టడం ఏంటి విచిత్రంగా? అది వాళ్ళకి అర్థం కాదులే. వాళ్ళంతా ఆకాశంలో ఉంటారు. అయినా ఏదో కన్న కొడుకుని దారిలో పెట్టడానికి అన్నట్టు నీకు అలా పనిష్మెంట్ ఇస్తుందేంటి ఆవిడ? ఆ, ఆ, అంటే ఇంట్లో సంగతి నీకు తెలిసిందే కదా. పని వాళ్ళకే పనిష్మెంట్లుంటాయి. ఏం పనిష్మెంటో ఏంటో. ఎందుకు పనిష్మెంట్ ఇస్తారో తెలీదు. మేడం గారికి ఎందుకు కోపం వస్తుందో తెలీదు. అదే నేనయ్యుంటేనా పెద్దబాబు మీద చేయి పడనివ్వనందుకు ఓ సంవత్సరం జీతం బోనస్గా ఇచ్చేదాన్ని. చచా, బోనస్ ఏంటి? బోనస్ కాదు, కారే గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. నువ్వు ఓనర్ అయ్యుంటే బాగుండేది. నాకంత అదృష్టం లేదులే. అవును, నువ్వు డ్రైవర్వే కదా, మళ్ళీ రోజంతా డ్రైవర్గా ఉండమంటుందేంటి? లాజిక్ పట్టేసింది. ఏమనుకున్నాను కానీ చాలా తెలివైంది. జాగ్రత్తగా ఉండాలి తనతో. అంటే ఇప్పుడు నేను సార్కి మేడంకి మాత్రమే డ్రైవర్ని, ఇంట్లో వాళ్ళందరికీ కాదు కదా. కాబట్టి ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను డ్రైవర్గా తీసుకెళ్ళొచ్చన్నమాట. అవునా? సరే అయితే నేను మార్కెట్కి వెళ్ళాలి. సరుకులు కూరగాయలు తీసుకుని రావాలి. వెళ్దామా డ్రైవర్? మేడం చెప్పారు కదా డ్రైవర్ లాగా వాడుకోమని. వెళ్దాం పద డ్రైవర్. కార్తీ, అదే డ్రైవర్ బాబు, మార్కెట్కి వెళ్దామా అంటున్నా. నీకు నేనంటే బాగా కామెడీ అయిపోయింది. పొగడాల్సిన వాళ్ళు తిట్టారు, అదే పెద్ద కామెడీ. ఆ కామెడీ ముందు నేను చేసేదేం కామెడీ? పదండి డ్రైవర్ బాబు, మీరు కార్ రెడీగా పెట్టండి, నేను బ్యాగ్ తీసుకొని వస్తాను. హహ. అమ్మయ్యా. ఏంటి రోజా, ఏంటి విషయం? ఫోన్ అలానే చూస్తున్నావు? బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడా? కాదు, కాబోయే అత్తగారు ఫోన్ చేస్తారు. ఏంటి అత్తగారా? అంటే సొరచాప పిల్లకి గాలం వేశాను. పిల్ల తోక పట్టుకొని తల్లి కూడా రావాలి. అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వేంటో నీ మాటలేంటో ఒక్కోసారి అసలేం అర్థం కావు. నాకు నేను మాత్రమే అర్థమవుతాను. అదే నాకు నాలో నచ్చే క్వాలిటీ. 1 2 3. ఏయ్, ఫోన్ వచ్చింది. రాలేదు, వచ్చేలా చేశాను. ఏంటి రామాదేవి మేడం నుంచి ఫోనా? రమాదేవి మేడం నుంచే. మరి వెంటనే లిఫ్ట్ చేయి. విలువైన కాల్స్ వెంటనే లిఫ్ట్ చేయకూడదు, వెయిట్ చేయించాలి. అప్పుడే మన వెయిట్ పెరుగుతుంది.
అయ్యో మళ్ళీ ఫోన్ చేస్తుందో చేయదో. వామ్మో రోజా, నువ్వు మామూలు దానివి కానే కాదే. హలో, నేను రమాదేవిని. ఏ రమాదేవి? హా, ఇంతకు ముందు మా ఇంట్లో పనిచేసావు కదా, ఆ రమాదేవియా? లేదంటే ఫ్లైట్లో గ్రౌండ్ ఆపరేటర్గా పనిచేసే రమాదేవివా? ఏయ్, యూ! నీ ఓనర్ రమాదేవిని. అయ్యో, సారీ మేడం. మీరా మీరా మేడం? మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి మేడం? అస్సలు నేను ఎక్స్పెక్టే చేయలేదు మేడం. నా నెంబర్ లేకుండానే నా ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్నావా? మేడం, నేను పనిచేస్తున్నది మీ అబ్బాయి దగ్గర కాబట్టి సార్ నంబర్ ఉంటుంది, కానీ మీ నంబర్ ఎందుకుంటుంది మేడం? సారీ మేడం. అందువల్ల ఫోన్ చేసిన రమాదేవి మీరే అని నేనస్సలు ఊహించలేకపోయాను మేడం. అయ్యో, ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. అట్ ద సేమ్ టైం మీ నుండి నాకు ఫోన్ రావడం నిజంగా నా అదృష్టం మేడం. మేడం, ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ మేడం. ఒకసారి నిన్ను కలవాలి, ఇంటికి రా. మేడం, నేను మీ ఇంటికా? ఎస్, నా ఇంటికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.